రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణస్వామి డిమాండ్ చేశారు. నేడు గురువారం వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధు రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు పోగొట్టుకోవడంతో కర్నూలులో మధును పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మణస్వామి మీడియాతో మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ధికి పోరాటాల సాహిత్యం లెక్క చేయకుండా వికలాంగుల కోసం పోరాడిన మధును ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. ఒక వికలాంగుడు రోడ్డు ప్రమాదంలో 2 కాళ్లు పోగొట్టుకోవడం దురదృష్టకరమని అన్నారు. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వికలాంగులకు ఎన్నికల హామీ మేరకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. స్థాయిలో కోలుకునేంత వరకు ప్రభుత్వం సహాయక చర్యలు అందించాలని కోరారు. ఎందుకనగా వికలాంగుల అధ్యక్షుడు కొర్రు మధుబాబు గారు కొన్ని అనారోగ్య కారణం వలన యాక్సిడెంట్ అయ్యి కింద పడడం జరిగినది. అతనికి 2 కాళ్ళు ఫ్యాక్స్ కావడం వలన అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అతను తొందరగా కోలుకొని బయటికి రావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అంతేకాదు అతను మా వికలాంగులకు ఎన్నో పోరాటాలు చేశాడు. అతనిది బీద పరిస్థితి. ఎవరన్నా మన వికలాంగుల నాయకులు కానీ అధికారులు కానీ ముందుగా ఏడి మేడం మా వికలాంగుల మీద దయ ఉంచి అతను కోలుకునేంత వరకు మీరు ఆర్థిక సాయంగా చేసి మీరు నిలవాలని మా ఏడి మేడం గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరన్నా కానీ మా వికలాంగుల మీద దయ ఉంచి ఇలాంటి బాధలు ఉన్న వాళ్ళను ప్రతి ఒక్క వికలాంగులను కూడా ఆదుకోవాలని నేను కోరుతున్నాను. ఇట్లు అదేవిధంగా మా వికలాంగుల బాధలు కూడా దండిగా ఉన్నాయి. ప్రభుత్వాన్ని 30 కేజీల బియ్యం కార్డు ఎన్నోసార్లు అడుక్కుంటున్నా కూడా ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. 2016 వికలాంగుల చట్టం ఇవ్వండి అని కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా చదువుకున్న ప్రతి ఒక్క వికలాంగునికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని ఎన్నో మాటలు అడిగినా కూడా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి మమ్మల్ని పట్టించుకోకుండా పెద్ద చదువు కూడా మేము తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నాము. మా బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మా నెలసరి జీవన ఆదాయం కోసం 30 కేజీల బియ్యం కార్డు, చదువుకున్న ప్రతి ఒక్క వికలాంగునికి ఉద్యోగ అవకాశాలు, 2016 వికలాంగుల చట్టాన్ని అమలు చేయాలని సీఎం గారి పాదాభివందనాలను వేడుకుంటున్నాను.